వందనం నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము. హల్లెలూయా. మంచిదండి. రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గింప ఆరంభించెను. చాలండి. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు జనాభా అంతటిని కూడా తగ్గించ ఆరంభించాడు. దేవుడు మనమందరూ తెలుసుకునేటటువంటి మాటలు ఏంటంటే, ఆయన హెచ్చించేటటువంటి దేవుడు కదా, దీవించి ఆశీర్వదించేటటువంటి దేవుడు కదా. మరి ఆయన తన పేరు పెట్టబడినటువంటి జనులను ఏం చేయటం ప్రారంభం చేశారంటే, తగ్గించడం ప్రారంభం చేశారంట. అంటే తగ్గించబడింది ఆయన జనులే, తగ్గించేటట్లు చేసింది ఆయనే. ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితులు అంటే, ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయాన్ని కనుక చూస్తే పునరొకసారి 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకేం కలుగుతుందంటే, ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు జనాభాని తగ్గించడం ప్రారంభం చేశాడు. నిశ్చయంగా వారి జీవితాలు ఇప్పుడు నెమ్మది అనేటటువంటిది లేదండి. జనుల జీవితాల్లో సమాధానము అనేటటువంటిది లేదు. ఎందుకంటే దేవుడే ప్రారంభం చేశాడు, వారు నడుస్తున్నటువంటి నచ్చినటువంటి మార్గములను బట్టి. అందుకే ఇక్కడ భక్తుడు ద్వారా సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడవాలి. ఇప్పుడు మనం తగ్గించబడుతున్నాం కదా, తగ్గించబడటానికి కారణం ఏంటి అని కనుక చూస్తే, ఆయన మార్గంలో మనము నడవట్లేదని. ఇప్పుడు నడవట్లేదు కాబట్టి మనం తగ్గించబడుతున్నాం. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మనము ఏమి అడగాలి అని లేఖనాలు మాట్లాడుతున్నాయంటే, మేలు కలిగే మార్గమేదో అని మనము అడగాలంట. పుల్లరా, అంతా నాకే తెలుసు అనే ఆలోచనలో ఉండకూడదంట. అంతా తెలిస్తే మనం తగ్గించబడం. అన్నీ మనకే తెలిస్తే మనం ఏమాత్రం కూడా తగ్గించబడేటటువంటి స్థితిలో ఉండం. కాబట్టి మేలు కలిగే మార్గమేదో అది మనము అడిగి తెలుసుకుంటే, లేఖనాలు మాట్లాడుతున్నాయి, అప్పుడు మనకు ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది, సమాధానము అనేటటువంటిది మనకు కలుగుతుంది. తగ్గించబడుతున్న కారణం ఏంటంటే, మన నచ్చినటువంటి మార్గంలో నడవటాన్ని బట్టి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మనము మేలు కలిగే మార్గమేదో అని అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుణ్ణి అడగాలి, దైవజనులను అడగాలి, తోటి విశ్వాసులు మనకంటే విశ్వాస క్రమంలో అధికులుగా ఉంటున్నటువంటి వారిని అడిగి మేలు కలిగే మార్గమేదో అని అడిగి మనం తెలుసుకోగలిగినట్లయితే, ఆ మార్గంలో నడవగలిగినట్లయితే, అప్పుడు మనకును మన కుటుంబాలకి ఏం కలగబోతుందంటే నెమ్మది అనేటటువంటిది కలగబోతా ఉంది పుల్లరా.
అపోస్తుల కార్యగ్రంథంలో 18వ అధ్యాయంలో ఒక మనుషుని బట్టి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆ మాటలు కనుక ఒకసారి మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథములు 18వ అధ్యాయం పుల్లరా 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. ఎవరికి విశదపరిచారంటే అపోల్లో అనేటటువంటి ఒక యూదునికి, అపోల్లో అనేటటువంటి ఒక యూదునికి ఆకులా ప్రిస్కిల్లా ఏం చేశారంటే పుల్లరా, దేవుని మార్గమును మరి పూర్తిగా విశదపరిచారు, ఎక్స్ప్లెయిన్ చేశారంట. అతనికేం తెలియదా అంటే తెలుసు పుల్లరా. అతని బట్టి లేఖనాలు ఏమని మాట్లాడుతున్నాయంటే 24వ వచనంలో అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు అప్పటికి విద్వాంసుడు. లేఖనాల్లో ఏముందంట? ప్రావీణ్యత ఉంది. అప్పటికే చాలా ఎక్స్పీరియన్స్డ్గా మనుషులు ఉన్నాడండి. చాలా గొప్పగా లేఖనాల యందు ప్రావీణ్యత సంపాదించినటువంటి ఆ మనుషుడికి అప్పటికే భక్తి మార్గములో ఉన్న ఆకుల ప్రిస్కిల్ల ఆ మనుషుణ్ణి చేర్చుకుని ఏం చేశారంటే దేవుని మార్గమును మరి పూర్తిగా ఆ యొక్క మనుషునికి ఎక్స్ప్లెయిన్ చేశాడంట. ఇప్పుడు ఆ మనుషుడు అనుకోవచ్చుగా, నేను విద్వాంసుని కదా, నేను లేఖనాల యందు ప్రావీణ్యత కలిగినటువంటి మనుష్యుని కదా, వీరు నాకు చెప్పేదేంట్లే అని అనుకున్నాడా పుల్లరా? వీరు నాకు బోధించేదేంట్లే అని అనుకున్నాడా? లేదండి. ఏదైతే ఆకుల ప్రిస్కిల్ల ఆ మనుషుడికి దేవుని మార్గాన్ని మరి పూర్తిగా సంపూర్ణంగా చెప్పినప్పుడు దానిని ఆయన స్వీకరించాడు. అందుకే ఇందాక ఒక మాట వాడాను నేను, అంతా మనకే తెలుసులే అని అనుకోకూడదు ఎప్పటికీ. అంతా నాకే తెలుసులే అనే ఆలోచన ధోరణి క్రీస్తుని వెంబడించేటటువంటి మనుషులలో ఉండకూడదు పుల్లరా. అందుకే ఇక్కడ అంటున్నారు కదా, ఇదిగో దేవుని మార్గము మరి పూర్తిగా, ఇంకా క్లారిటీగా, ఒకవేళ చిన్న చిన్న లోపాలున్నా సరి చేసుకోవడానికి వీలైనటువంటి రీతిలో వారి ఇరువురు కూడా అపోల్లోకి ఏం చేశారంటే పూర్తిగా దేవుని మార్గాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకంటే పుల్లరా, ఆ కాలంలో చాలా గలిబిలి అయిపోయింది. ఆ కాలంలో చాలా అల్లరైపోయింది. అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయాన్ని కనుక చూస్తే ఆ మాట ఒకసారి మనం చూడొచ్చు పుల్లరా. 19వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి అదిగో చాలా అల్లరి కలిగిందంట. మా క్రీస్తు మార్గాన్ని గురించి చాలా అల్లరి కలిగింది. ఏది క్రీస్తు మార్గము, ఏది క్రీస్తు మార్గం కాదు. అనేక మంది ప్రకటిస్తూ ఇదే క్రీస్తు మార్గము అని అంటా ఉన్నారు. అనేక మంది ఇదే బైబిల్ చేతపట్టుకొని ఇదే క్రీస్తు మార్గము అని అంటా ఉన్నారు. ఆ కాలమందే ఏది క్రీస్తు మార్గము అనే విషయాల్లో చాలా అల్లరి కలిగింది. అదే అల్లరి కలిగినప్పుడు పౌలు గారు ఆ క్రీస్తు మార్గాన్ని బట్టి అల్లరి కలిగినప్పుడు దానంతటిని క్లియర్ చేయడానికి ఆయన ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఇదే నిజమైన క్రీస్తు మార్గమని ఆయన ఆ బోధనల ద్వారా అనేక మందికి తెలియపరిచాడు పుల్లరా. కాబట్టి ఇదే క్రీస్తు మార్గము అని నీ ముందరకి అనేక మంది వస్తూ ఉంటారు. ఇదే సరైన మార్గము అని నీ యొద్దకు అనేక మంది వస్తూ ఉంటారు. అప్పుడు నీకు గజిబిజే, నీకు ఆందోళనే. ఇప్పటి వరకు నడిచిన మార్గము కాదని మరి వీరేదో మార్గాన్ని బోధిస్తున్నారు కదా. ఇప్పటి వరకు నేను చేసిన ప్రయాణములో మరి కాదని ఈ ఒక్కొక్క ప్రయాణ మార్గం గురించి చెప్తున్నారు కదా. ఆ ప్రయాణ మార్గాన్ని గురించి చెప్పినప్పుడు మనలో కూడా అల్లరి రేకెత్తుతుంది పుల్లారా. మనలో కూడా అలజడి రేకెత్తుతుంది. ఒకవేళ అప్పటి వరకు స్థిరమైన క్రీస్తు మార్గము నడిచి వేరే ఒక మార్గము నడుచుట ద్వారా అప్పుడు మనం ఏమవుతామంటే తగ్గిపోతాం.
అందుకే మూలవాక్యం ఏం చూసామంటే దేవుడు ఇశ్రాయేలు జనాభాని ఏం చేశారంట, ఆరంభించాడు. ఎందుకని? క్రీస్తు మార్గాన్ని విడిచి అన్య మార్గాన్ని చేత పట్టడాన్ని బట్టి వారు ఏమైపోయారంటే పుల్లరా, తగ్గించబడ్డారు. ఆత్మీయ స్థితిలో తగ్గించబడ్డారు. తగ్గించబడిన మనము మరలా ఎదిగి ఫలించి అదే అనుభవాలలో నడవాలంటే మనము ఏది ఉత్తమమైనటువంటి మార్గమో అడిగి తెలుసుకొని అందులో మనము నడవగలిగినట్లయితే మనకు ప్రభువారు నెమ్మదిని ఇవ్వబోతూ ఉన్నారు. నిశ్చయముగా నీకును నాకును మన కుటుంబాలకి దేవాతి దేవుడు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఒకవేళ అడగటంలో ఏమాత్రం తప్పు లేదు పుల్లరా. తెలియని విషయాల్ని అడిగి తెలుసుకోవటం ఏమాత్రం తప్పు కానే కాదు. అడిగి తెలుసుకోమని లేఖనాలే మాట్లాడుతూ ఉన్నాయి. నేను వెళ్ళే మార్గము కరెక్ట్గా ఉందా, నడిచే మార్గము కరెక్ట్గా ఉందా లేదా, ఒకవేళ కరెక్ట్గా లేకపోవటానే కదా నేను తగ్గిపోతున్నాను, కుటుంబం తగ్గించబడతా ఉంది, ఇంత దీన అవస్థలోకి వస్తుందని తెలుసుకొని గమనించి గుర్తించిన మనము అడిగి తెలుసుకొని కరెక్ట్ అయిన మార్గంలో నడవగలిగినట్లయితే ఆ మార్గంలో ప్రభు మనందరికీ నెమ్మదినివ్వబోతున్నాడు పుల్లారా. కాబట్టి అపోల్లో ఏమాత్రం కూడా సిగ్గుపడలా. నాకు చెప్పేదేంట్లే, విద్వాంసుడు ఆయన, లేఖనయందు ప్రావీణ్యత కలిగిన ఆయన వారిద్దరూ చెప్పినప్పుడు సిగ్గుపడలేదండి. నాకే తెలుసులే అని అనుకోలే. దేవుని మార్గమును మంచిగా వారి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాడు. క్రీస్తు మార్గములో అల్లరి నిజంగా ఉంటుందని నేటి దినాల్లో కూడా ఉంది పుల్లారా. ఏది క్రీస్తు మార్గమో ఏది క్రీస్తు మార్గము కాదో అని తెలుసుకునేటటువంటి విషయాల్లో చాలా గజిబిజి గందరగోళం అనేటటువంటిది ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని దైవజనులు అడగాలి, దేవుని అడగాలి. విశ్వాసమందు స్థిరులుగా ఉన్నవారిని ఏది క్రమమైన మార్గమో అది మనము అడిగి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అప్పుడు మనము దీవించబడతాం, నెమ్మది కలిగినటువంటి దినాల్లో ఉంటాం. ఒకవేళ ఎంత చిన్న స్థితి అయినా ప్రభు మన ఏం చేస్తాడంటే హెచ్చించే స్థితిలోకి నడిపిస్తాడు. యాకోబు రాసిన పత్రికలో ఆ మాటను మనం ఒకసారి చూడొచ్చు పుల్లరా. 2వ అధ్యాయాన్ని కనుక ఒకసారి చూస్తే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సహోదరులారా ఆలకించుడి, దరిద్రులైన వారిని చాలు పుల్లారా. విశ్వాసం మంది ఏం చేస్తారంట దేవుడు, ఆమేన్. లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసం మంది ఏం చేస్తాడు? ఇప్పుడు ఇది ధన్యత అంటారా, లేకపోతే లోకమందు భాగ్యవంతులుగా ఉండటం ధన్యత అంటారా పుల్లారా? లోకంలో డబ్బున్నది వారికి అని పిలిపించుకోవటం ధన్యత. ఒకవేళ లోకమందు దరిద్రులయ్యుండి విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉన్నారా వారు అని అనిపించుకోవటం ధన్యత. ఆమేన్. అంటే లోకంలో ధనం ఉన్నా లేకపోయినా వారు విశ్వాసులు ఎలాగున్నారు? భాగ్యవంతులుగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకని వారేమి సిగ్గుబల్ల. నేను నడిచేటటువంటి మార్గంలో నేను నడుస్తున్నాను కదా, ఇది కరెక్టు అవునో కాదో అని ఎదుటి వారిని అడగటంలో సిగ్గుబల్ల. తగ్గించడం ఆరంభించినప్పుడు నేను తగ్గించబడుతున్నా, ఆ మార్గము కరెక్ట్గా లేదని తెలుసుకొని అడగటాన్ని మొదలుపెట్టారు. దేవుని అడగటం మొదలుపెట్టారు, దైవజనులు అడగటం మొదలుపెట్టారు. కాబట్టి వారు విశ్వాసమందు ఏమయ్యారంటే పుల్లారా, భాగ్యవంతులుగా దేవుడు చేశాడు. ఆమేన్. అది కావాలి పుల్లారా. మనకి అడిగితే వచ్చే ఆశీర్వాదం ఇదే పుల్లారా. విశ్వాసమందు దేవుడు తన జనులను ఏం చేస్తాడంటే భాగ్యవంతులుగా చేస్తాడు. లోకమందు భాగ్యవంతులుగా కాకపోయినా, లోకంలో జీవించేటటువంటి దినాలలో ఒకవేళ సిరి సంపదలు మనము కలిగి ఉన్నా లేకపోయినా జీవితాంతం గొప్ప సాక్ష్యం ప్రభు ఇస్తున్నాడు కదా. విశ్వాసమందు వారు భాగ్యవంతులురా. ఆమేన్. ఫలానా కుటుంబము విశ్వాసమందు వారు. ఎవరికి వచ్చిందండి పేరు? ఎవరికి వచ్చిందండి ధన్యత? యుగ యుగాలు చెప్పుకుంటారు కదా నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి. విశ్వాసమందు వారు భాగ్యవంతులు. వారు ఒకవేళ తప్పు చేసినా అడిగి తెలుసుకుంటారు. వారు
ఒకవేళ మార్గము కాది మార్గంలో నడిచినా వారు తెలుసుకుంటారు, ఆ మార్గాన్ని విడిచి కరెక్ట్ అయిన మార్గంలో నడుస్తారా వారు. అబ్బా, ఇది కదా పుల్లారా సాక్ష్యం అంటే, ఇది కదా పుల్లారా మంచి పేరు పొందుకోవటం అంటే. లోకంలో ధనం లేదురా వారికి, కానీ వారు విశ్వాసంలో భాగ్యవంతులు. ఈ సాక్ష్యం పుల్లారా. అందుకే ఆ మార్గమేదో, మేలు కలిగే మార్గమేదో అడిగి తెలుసుకోవటం తప్పు ఏమాత్రమో. అయ్యా, నేను కరెక్ట్గా నడుస్తున్నానా లేదా, చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, కొన్ని శ్రమలు వస్తున్నాయి, ఇది ఒకవేళ తప్పేనేమో, మార్గం తప్పేనేమో, ఇదే క్రీస్తు మార్గము అనే విషయాలు అల్లరి కలుగుతుందేమో తెలుసుకోవటంలో, అడిగి తెలుసుకోవటంలో తప్పు లేదు పిల్లలు. తెలుసుకుంటే ప్రభువు విశ్వాసమందు మనలను, మన కుటుంబాన్ని భాగ్యవంతులుగా చేస్తాడు. అంటే నీ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తా అంటే మార్చివేస్తాడు పిల్లలు. దానియేలు గ్రంథంలో ఆయన కలిగి ఉన్నటువంటి కొన్ని గొప్ప లక్షణాలు, ఒక లక్షణాన్ని అక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు 2వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయము 21వ వచనం చదవండి పుల్లారా. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి, చాలు పుల్లారా, ఆయన కాలములను సమయములను ఏం చేస్తాడు, మార్చువాడై ఉన్నాడు. అంటే ఇది నీకు ఆపత్కాల సమయమైనా, ఇది నీకు ఆపత్కాల సమయమైనా ఆయన దానంతటిని కూడా ఏం చేస్తాడంట పుల్లారా, మార్చివేస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలములు ఆ సమయములన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను నడిచే మార్గము ఇదిగో సరైనది కాదు అని తెలుసుకున్నాం కాబట్టి, మేలు కలిగే మార్గంలోనికి నడవటానికి మనము ఇష్టపడ్డాము కాబట్టి, నీకు కలిగిన, మనకు కలిగిన ఆపత్కాల సమయము మొత్తాన్ని కూడా ఆయన ఇప్పుడే మార్చి వేయగలిగిన సమర్థుడు. అందుకే ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును. రాజులను నియమించుచు త్రోసివేయచ్చు ఉన్నవాడు. అంటే నీ నా పక్షముగా కాలాన్ని మారుస్తాడు ఆయన, నీ నా పక్షముగా సమయాన్ని మారుస్తాడు ఆయన. అది నీకు వ్యతిరేక కాలము సమయమైనా ఆయన మార్గంలో నడిచి చూచుట ద్వారా, పుల్లరా కరెక్ట్ అయిన మార్గంలో నడువుట ద్వారా ఆ ఆపత్కాల సమయం ఏదైతే నీకు కలిగిందనుకుంటున్నావో దానిని ఇప్పుడే నీ జీవితాల్లో, నీ కుటుంబాల్లో ఆయన మార్చబోతూ ఉన్నాడండి. ఆ సమయం మొత్తాన్ని కూడా మార్చబోతున్నాడు. కాబట్టి అడిగి మనం తెలుసుకోవాలి, అడిగి మనం తెలుసుకోవాలి. ఏది మేలు కలిగే మార్గమో అడిగి మనము తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని మార్గము సత్యం కదా పుల్లరా, అవునా కదా. మార్కు సువార్త ఒక మాట చూడండి, లేఖనాలు ముగించుకుందాం. మార్కు సువార్త పుల్లరా 12వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చదువుదాం. పరిసయ్యులు, హేరోదీయులు వారందరూ యేసయ్య యొద్దకు వచ్చి, బోధకుడా, సత్యవంతుడవు, దేవుని మార్గాన్ని ఎలా బోధిస్తున్నారంటే పుల్లరా సత్యముగా. చాలండి, దేవుని మార్గాన్ని యేసయ్య సత్యముగా బోధిస్తున్నారు. దేవుని మార్గాన్ని యేసయ్య సత్యముగా బోధిస్తున్నాడు. అదే మార్గాన్ని నేటి దైవజనులు కూడా సత్యముగా బోధించాలి. వారికి నచ్చిన మార్గంలో బోధించకూడదు. ఎందుకంటే క్రీస్తు, ఆ కాలంలో క్రీస్తు మార్గం ఏదో అనే విషయంలో ఏం కలిగిందంట, అల్లరి కలిగింది. సత్యముగా బోధిస్తే అల్లరి ఉండదు పిల్లరా. సత్యముగా బోధిస్తే జనులు కూడా, విశ్వాసులు కూడా వేరే మార్గానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ సత్యముగా బోధించకుండా వారికి అనుకూలమైనటువంటి బోధ ఎప్పుడైతే చేస్తారో అల్లరి వచ్చింది, సరైన మార్గాన్ని విడిచిపెట్టేస్తారు, వారికి నచ్చిన మార్గంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు వారు తగ్గించటం ఏమవుతుందంటే వారి జీవితాల్లో ప్రారంభమైపోయింది. ఆయన దేవుని మార్గాన్ని సత్యంగా బోధించాడు.
నేటి దైవజనులు కూడా దేవుని మార్గాన్ని, అదే మార్గాన్ని సత్యముగా బోధిస్తూ ఉన్నప్పుడు అది నీకు మేలు కలుగుతుంది, నెమ్మదినిస్తుంది, నిన్ను హెచ్చింపజేస్తుంది అని నీవు నేను నమ్మగలిగినట్లయితే ప్రభువు నీ పక్షముగా కాలము మార్చబోతున్నాడు. అంటే చూడండి, ఒక్క మాట ఆలకించండి. నీ పక్షం, నీ ఒక్కరి కోసమే ప్రభు ఈ ప్రపంచాన్ని కూడా మారుస్తాడండి. ఎవరిని బట్టి అంట? నీ ఒక్కరిని బట్టి. అమ్మా, మన ఒక్కరిని బట్టి, మన కుటుంబాన్ని బట్టి దేవుడు కాలాన్ని ఏం చేస్తాడు? మార్చేస్తాడంతే. అయ్యా, నన్ను బట్టి మారుస్తాడా? నా ఒక్క కుటుంబాన్ని బట్టి మారుస్తాడా? ఇదిగో ఎన్నికలేని ఈ కుటుంబాన్ని బట్టి మారుస్తాడా అని అనుకోవచ్చు. అది లేదు పుల్లారా, నిన్ను బట్టి, నీ ఒక్క కుటుంబాన్ని బట్టే దేవుడు ప్రపంచ కాలాన్ని, సమయాన్ని కూడా మారుస్తాడు. ఆ మార్గం నడిస్తే చాలండి, నీ పక్షమే మారుస్తాడు ఆయన సమయాన్ని. అనుకూల సమయాన్ని నీకు ఇస్తాడు ఆయన. వ్యతిరేక దినాలున్నా, వ్యతిరేక సమయం ఉన్నా నీకు వాటన్నిటిని ఏం చేస్తాడంటే అనుకూలంగా చేస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు మనం తగ్గించబడుతున్నాం? ఏమైనా మిస్టేక్ ఉందా? ఏమైనా లోపం ఉందా? అంతా నాకే తెలుసులే అనే ఆలోచన ఉందా? అలా ఉంటే మనం తగ్గించబడతాం. లేదు, ఎదుటివారి మనకు బోధించినప్పుడు, సరైన మార్గాన్ని బోధించినప్పుడు దాన్ని ఆలకించి అనుసరించి నడిచినప్పుడు మనము హెచ్చించబడతాం. విశ్వాసమందు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభువు భాగ్యవంతులుగా చేస్తారు. కాబట్టి అట్టి కృప కోసం మనం ప్రయాసపడాలి. కాబట్టి దేవుని మార్గం ఏదో అది తెలుసుకోవటంలో ఏమాత్రం తప్పు ఉందంటారా పిల్లరా? లేదండి, తప్పు ఏమాత్రం లేదు. కాబట్టి నేను నడుస్తున్నాను, ఇది సరైనదో కాదో అని దైవజనులను, తోటి విశ్వాసులను మనం అడుగుతూ, ఫలించే అనుభవాలలో విశ్వాసమందు భాగ్యవంతులుగా మనం నడవాలని, క్రీస్తు మార్గములో, సరైనటువంటి సత్య మార్గములో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏమాత్రం అల్లరి కలగదు. ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా బోధ చేస్తూ ఉంటారో అప్పటి అల్లరి, గజిబిజి, గందరగోళం ఉంటుంది. వాటన్నిటి పరిస్థితుల నుంచి మనం దూరపరచబడుతూ సరైన మార్గం నడుస్తూ నెమ్మది కలిగిన దినాలు, సంవత్సరాలు సన్నిధిలో ఉన్న మనము ఈ వాక్యమైన ప్రతి బిడ్డ చూడునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పునరుద్ధబడినటువంటి వాక్యమును బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న నా ప్రభువా, మమ్మల్ని ప్రేమించారు, శ్రేష్టమైన ఆరాధననిచ్చారు. అయా మార్గములో మీకు నెమ్మది కలుగుతుంది, విశ్వాసమందు మిమ్ములను భాగ్యవంతులుగా చేస్తాను అని మమ్ములను బలపరిచారు, మమ్ములను ధైర్యపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మేము నడిచే మార్గము సరైనదో కాదో, వెళ్ళే మార్గము త్రోవ సరైనదో కాదో అని మేము తెలుసుకోగలిగిన జ్ఞానము, సరికాని ఎడల ఏది సరైన మార్గమో అని నా ప్రభువా మిమ్ములను, దైవజనులను అడగగలిగినటువంటి కృపా జ్ఞానము ప్రతి బిడ్డకు దయచేయండి. తద్వారా దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా, విశ్వాస జీవితంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోగలిగిన కృప దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.